హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వింకిల్ మోక్ష. నేనైతే అమెజాన్ నుంచి ఒక ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి. అదేంటంటే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్. ఈ మధ్య ఇది ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ చాలా వైరల్ అయిపోతున్నాయి కదా. ఎక్కడ చూసినా కూడా ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అని చెప్పేసి అందరూ వీడియోస్ చేస్తున్నారు. సరే, మనం కూడా చూద్దాము ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ ఎంతవరకు మనకు హెల్ప్ అవుతుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. సో నేను కూడా ఆర్డర్ పెట్టేసుకున్నానండి. ఇవైతే ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయండి నాకు. సో చూడండి, నాకైతే బాగానే అనిపించాయి ఇవి, కానీ ఎంత క్వాంటిటీ పడుతుందో చూడాలి. ఒక బాక్స్లో అయితే ఇలాగా ఒక సన్నగా ఒకటి స్లిప్ లాంటిది ఇచ్చారు. అది అంటే మేబీ తడి కూరగాయలకు పట్టకుండా ఉండడానికి అనుకుంటా. సో క్వాలిటీ వైజ్గా అయితే బాగానే ఉన్నాయి బాక్సెస్ అన్నీ కూడా, కానీ డ్యూరబిలిటీ ఆఫ్ బాక్సెస్ అండ్ ఎంతకాలం అవి కూరగాయలని ఫ్రెష్గా ఉంచగలవు, ఎంత స్పేస్ని కన్జ్యూమ్ చేయగలవు, మనకి ఎంత హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అందరిది ఒకేలాంటి ఫ్రిడ్జ్ ఉండదు, అందరికీ ఒకేలాంటి అవసరాలు ఉండవు. సో నేనైతే సరే చూద్దాము అన్నట్టుగా అయితే ఇదొకటి ఆర్డర్ పెట్టుకున్నాను. మెల్లగా అయితే అన్నిటికీ లిడ్స్ సెట్ చేసేసి నేనైతే సెట్ చేసేసుకున్నానండి. ఇలాగా 2 సెట్స్ లాగా డివైడ్ చేసుకున్నాను. ఒక సెట్ అయితే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ ట్రై అనేసి నేనైతే ఫస్ట్ కరివేపాకు అందులో పెడదామనేసి అనుకున్నానండి. నేను ఈ మధ్య ఒక వీడియోలో చూశాను, ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్లో కింద న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెడితే మంచిది అని చెప్పేసి. సో నేనైతే అలాగే పెట్టేసి కరివేపాకునంతా కూడా దాంట్లో అరేంజ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే అరేంజ్మెంట్ అయిపోయింది. ఇంకొక మిగిలిన 2 బాక్సెస్లో అయితే పచ్చిమిర్చి పెట్టానండి. పచ్చిమిర్చి కూడా నేను ఎలా సపరేట్ చేశానంటే అవి ఎంత కాలం ఫ్రెష్గా ఉంటాయో తెలుసుకుందామని ఒక దాంట్లో విత్ పేపర్ పెట్టాను, ఇంకొక దాంట్లో వితౌట్ పేపర్ పెట్టానండి. సో ఇదండి ఆ 2 బాక్సెస్ కూడా. చూద్దాం ఎలా ఉంటుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం